స్వర్గంలో ఉన్నాడు, మట్టెత్తిపోయింది. దుర్యోధనుడు స్వర్గంలో ఉన్నాడు, మా వాళ్ళు ఎక్కడ నరకంలో. అయిపోయి భీముడు అర్జునుడు అందరూ నరకంలో ఉన్నారు, ద్రౌపది ఆవిడ ఇంకా నరకంలో ఉంది. చెప్పాడు యమధర్మరాజు. అదేమిటిది? ధర్మశాస్త్రాలు తిరగరాసుకోండి, నీకు తెలియదు ఆ గొడవంతా నీకెంత. అయితే నేను ముందు వాళ్ళని చూడాలి, నా తమ్ముళ్ళు నేను ఈయనకి అక్కడికి వెళ్ళి నా మోకారాలు పోవాలి. చూస్తారు, సరే చూడమన్నారు. అలా చూడటం కోసం ధర్మరాజు పెడితే మహానుభావుడు, యక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పినవాడు, జీవితంలో నీతి తప్పనవాడు, వీలైనంత వరకు చివరి ప్రాణం పోయే వరకు అహింస కోసం కొట్టుకున్నవాడు, సత్యాన్ని కట్టుబడినవాడు. కాబట్టి ఆయన వెళ్ళగానే సుగంధ వాయువులు వీచే నరకని. కర్ణుడు సహా, ద్రౌపది సహా, భీముడు సహా వాళ్ళు ఈయన గుర్తుపట్టే స్థితిలో లేరు, ఈయన గుర్తుపడుతున్నారు. అది ఈయన పుణ్యం. వాడు ఆయన ఎవరో వచ్చారు మహానుభావులు, అక్కడ ఉండమానండి, ఆయన ఉంటే మాకు సుఖంగా ఉంది, కాస్త ఆయన ఉండమానండి. వీడుంటే పడిపోతారు శాశ్వతంగా, వీడికి ఆ దుర్గంధం అంతా వస్తుంది.